ఇండియాలో సినిమాలు రాజకీయాల మధ్య విడదీయరాని సంబంధం ఉంది. వెండితెరని రూల్ చేసిన చాలా మంది స్టార్స్ రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విషయంలో తమ సినిమా బ్యాక్గ్రౌండ్ ని కూడా పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. త్వరలో పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న విజయ్ తన ఆఖరి సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు జననాయగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చాలా కాలంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది. అప్పటి నుంచి తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరి చిత్రాన్ని మాత్రం పూర్తిగా పొలిటికల్ డ్రామాగానే ప్లాన్ చేశారు. ఈ మధ్య కాలంలో పొలిటికల్ సెన్సేషన్ గా మారిన పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు, రీసెంట్ ఎలక్షన్స్ టైంలో పవన్ సినిమాల టీజర్స్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆమె ఎలక్షన్స్ కు ముందు ఎమర్జెన్సీ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అప్పట్లో సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఆ సినిమా వాయిదా పడింది. గతంలో చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ కూడా పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతున్న టైంలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో అలరించారు.